తొలగిస్తోంది. డ్రగ్స్ వంటి సామాజిక సమస్య ప్రమాదాన్ని చాటి చెప్పడంతో పాటుగా అదరగొట్టే పాటలు, ఇరగదీసే డాన్సులు, వీటికి తోడు నటీనటుల పెర్ఫార్మెన్స్ల్లో చిత్తలు కొట్టేయడంతో సినిమా అదుర్స్ అనిపించుకుంటోంది. వివాదంతో నలిగిపోయిన సినిమా ఆ వివాదమే క్రేజీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. వివాదంతో క్రేజీ ఓపెనింగ్ సంపాదించుకున్న ఉడ్తా పంజాబ్ కలెక్షన్లలో రికార్డు సృష్టించేలా ఉంది. రివ్యూల్లో మంచి రేటింగ్స్ వస్తూ ఉండటంతో హిట్ దిశగా సినిమా పరుగులు పెడుతోంది. వివాదంతో నలిగిపోయిన అనురాగ్ కశ్యప్కు అదే లాభాలు కురిపించేలా ఉంది. చిత్ర యూనిట్ పడ్డ శ్రమకు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితమే వచ్చేలా ఉంది. పంజాబ్లో డ్రగ్స్కు బానిసలైన యువత ఎలా అయిపోతుందనే అంశంపై చోబే దర్శకత్వంలో తీసిన ఉడ్తా పంజాబ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మంచి సందేశాన్ని, ఎంటర్టైన్మెంట్ను జోడించి చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్లో కాస్త రియాలిటీని ఎక్కువగా చూపించడంతో సీరియస్నెస్ పాలు ఎక్కువైనా ఓవరాల్గా సినిమా బాగుందనే టాక్ వచ్చింది. షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్లతో పాటు అందరూ యాక్షన్ న్యాచురల్ గా చేశారంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. రెండు రోజుల ముందే నెట్లో సినిమా లీక్ కావడం, దానిపై నాట్ సెన్సార్డ్ అనే ముద్ర ఉండటంతో మరో వివాదం నడుస్తోంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచే ఈ సినిమా లీక్ అయి ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ భగ్గుమంటోంది. పైరసీని ప్రోత్సహించొద్దని ప్రేక్షకులకు కూడా విజ్ఞప్తి చేస్తోంది. మొత్తం మీద సంచలనం సృష్టించిన ఉడ్తా పంజాబ్ సినిమా వసూళ్లలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. Music